ఏపీ పాలిసెట్, టీఎస్ పాలిసెట్, ఏపీఆర్జేసీ, టీఎస్ఆర్జేసీ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మల్టీ మ్యాథ్స్ బై సంతోష్ యూట్యూబ్ ఛానల్‌లో 10థ్ క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్స్ అన్ని చాప్టర్స్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్, ఫార్ములాస్, ఎగ్జాంపుల్స్‌తో వీడియోస్ వస్తూ ఉంటాయి. కంపల్సరీగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కాన్సెప్ట్స్ ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ క్వెషన్స్ సాల్వ్ చేయడం మీకు రావాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి అంటే. అయితే దానికోసం మీరు మాక్ టెస్ట్ రాయాల్సి ఉంటది. multimax.in ఇది మన వెబ్‌సైటు. ఈ వెబ్‌సైట్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అలాగే ప్రతి చాప్టర్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్ క్వెషన్స్ మిక్స్ చేసి మాక్ టెస్ట్ పేపర్స్ రెడీ చేయడం జరిగింది. కంపల్సరీగా అందరూ కూడా multimax.in వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. పాలిసెట్, ఆర్‌జేసీ సెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి సంబంధించి 10థ్ క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్స్ చాప్టర్‌లో నుండి ఫిఫ్త్ వీడియో. ఈ వీడియోలో మనము గ్రాఫ్స్ గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం. అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్‌కి సంబంధించి గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసి జీరోస్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ బట్టి ఆ పాలినామియల్‌కి ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఆ తర్వాత రిమైనింగ్ కండిషన్స్ కూడా మనం తెలుసుకుందాము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా గ్రాఫ్స్‌ని బేస్ చేసుకొని మనకి పాలి సెట్ గాని, ఆర్‌జీసీ సెట్ ఎగ్జామ్స్‌లో గాని బిట్స్ వస్తూ ఉంటాయి. వీడియోని చివరి వరకు చూడండి అండ్ కంపల్సరీగా నోట్ చేసుకోండి. ఫస్ట్ గ్రాఫ్ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి? సింపుల్ కదా! గ్రాఫ్ ఆఫ్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ద కలెక్షన్ ఆర్ సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఎక్స్, వై. అంటే ఒక పాలినామియల్ యొక్క గ్రాఫ్ అంటే కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఎక్స్, వై అంట. అదేంటి అనైతే ఇక్కడ ఎక్స్ అంటే ఏంటంటే ఇన్‌పుట్ వాల్యూ, వై అంటే అవుట్‌పుట్ వాల్యూ అన్నట్టు. ఓకేనండి. ఇక్కడ వై అనే వేరియబుల్‌ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే, మరి మనం గ్రాఫ్ డ్రా చేయాలంటే పాయింట్ లొకేట్ చేయాలి. పాయింట్ లొకేట్ చేయాలంటే ఎక్స్ కోఆర్డినేట్ ఉండాలి, వై కోఆర్డినేట్ ఉండాలి. ఈ ఎక్స్ వాల్యూ పాలినామియల్‌లో ఉన్న వేరియబుల్ వాల్యూ. ఈ వై వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అన్నమాట. ఓకే. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ఎక్స్ ప్లస్ 1 అనే ఒక పాలినామియల్ తీసుకున్నానండి. దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అనుకుందాం. ఓకే. ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏమవుద్ది చెప్పండి? ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 1. 1 స్క్వేర్ అంటే 1, 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 1 అంటే టోటల్‌గా 4 వచ్చింది. సో చూడండి. x ఈజ్ ఈక్వల్ టు 1. ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 4. ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ వై అన్నమాట. ఓకేనండి. అంటే x అనేది పాలినామియల్ ఉండే వేరియబుల్. y అనేది ఆ వేరియబుల్ ప్లేస్‌లో నువ్వు ఒక వాల్యూ ఇచ్చినప్పుడు వచ్చేటువంటి అవుట్‌పుట్. అంటే పాలినామియల్ యొక్క వాల్యూ అన్నమాట. ఇప్పుడు మన పాయింట్ ఏమవుతదండి? 1, వై వాల్యూ వై మీన్స్ అవుట్‌పుట్ వాల్యూ 4. సో, దీన్ని ఎక్స్, దీన్ని వై అని అనుకుంటారు. ఇలా మనం ఎన్ని ఇన్‌పుట్స్ ఇస్తా ఉంటే అవుట్‌పుట్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. సో, ఆ విధంగా మనకు చాలా పాయింట్స్ వస్తాయి కదండీ! ఈ పాయింట్స్ అన్నిటి యొక్క కలెక్షన్‌నే గ్రాఫ్ అని చెప్తా. అంటే ఈ పాయింట్స్ తీసుకుంటే గ్రాఫ్ ఎలా వచ్చేస్తది అని మీరు అనుకోవచ్చు. ఇలా పాయింట్స్ తీసుకుంటే గ్రాఫ్ కాదండి. ఈ పాయింట్స్ కలెక్షన్ తీసుకొని మనం గ్రాఫ్ పేపర్‌లో లొకేట్ చేసి అప్పుడు మనం పాయింట్స్‌ని ఈ విధంగా డ్రా చేసుకుంటే అప్పుడు మనకి గ్రాఫ్ వస్తుంది. దాని అర్థం అది. ఓకేనండి. సరే. గ్రాఫ్ ఆఫ్ పాలినామియల్ నుంచి కింద డెఫినిషన్ చెప్పుకున్నాం కదా! దాని కింద ఇది నోట్ చేసుకోండి. ఓకేనండి. లీనియర్ పాలినామియల్‌కి గ్రాఫ్ మనం డ్రా చేస్తే స్ట్రెయిట్ లైన్ వస్తదండి. లీనియర్ అన్నప్పుడు మీరు వెంటనే స్ట్రెయిట్ లైన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మనం టేలర్స్ లీనియర్ ఈక్వేషన్స్‌లో కూడా ఈ లీనియర్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాము. ఓకేనా? లీనియర్ అనంగానే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ స్ట్రెయిట్ లైన్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఆ నంబర్ విషయము. ఇక్కడ మనం ఇంతకు ముందు వరకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఈ విధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం కదా! ఇప్పుడు నువ్వేంటి వై అని చెప్తున్నావు అని అంటే, నేను ఇందాక చెప్పాను కదండీ! మనం గ్రాఫ్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకునేటప్పుడు కేవలం ఒక్క వేరియబుల్ ఉన్న ఒక్క వేరియబుల్ ఉండే విధంగా కంటే సెకండ్ వేరియబుల్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం. ఎందుకంటే మరి పాయింట్ లొకేట్ చేయాలంటే మనకి ఎక్స్ వాల్యూ తెలియాలి, వై వాల్యూ తెలియాలి. ఎక్స్ అంటే ఇందులో ఉండేటువంటి వేరియబుల్, వై అంటే మన వేరియబుల్‌కి ఒక వాల్యూ ఇస్తే వచ్చేటువంటి వాల్యూ‌ని వైతో డినోట్ చేసుకుంటాం. అందుకని ఇందాక డెఫినిషన్‌లో కూడా చూడండి వై అన్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా ఒకటే అని చెప్పి రాస్తుంది. ఓకేనా? కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. సరే. అండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్‌కి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి గ్రాఫ్ డ్రా చేస్తే మనకి యూ షేప్ వస్తదండి. అయితే అది ఇలా రావచ్చు, లేదంటే ఇలా రావచ్చు. ఇలా ఎప్పుడొస్తది? ఇలా ఎప్పుడొస్తది? అండ్ ఇంకా కొన్ని కేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం దీని నెక్స్ట్ టాపిక్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్‌లో చెప్పుకుందాం. ఇప్పుడు మాత్రం మీరు ఈ 2 పాయింట్స్ నోట్ చేసుకొని జస్ట్ రఫ్‌గా ఈ డయాగ్రామ్స్ వేసుకోండి. ఓకేనా? అండ్ దీన్ని యూ షేప్డ్ అని అనకూడదండి. జనరల్‌గా మీకు అర్థం అవ్వడం కోసం నేను అలా రాసాను. కానీ పారాబోలా షేప్ అని అనాలి. ఓకే. మ్యాథమెటికల్‌గా ఇది పారాబోలా షేప్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ గ్రాఫికల్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకుందాం.
ఈ మెథడు పాలినామియల్‌కి జీరోస్ ఫైండ్ ఔట్ చేయడానికి యూజ్ చేస్తాము. బట్ ఇట్ ఈస్ వెరీ లెంతీ మెథడ్. ఓకేనా? అంటే టైం ఎక్కువ పడుతుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి 8 మార్క్ క్వెషన్స్‌గా గాని, 7 మార్క్ క్వెషన్స్‌గా గాని వస్తూ ఉంటాయి. బట్ నార్మల్‌గా ఒక పాలినామియల్ ఇచ్చి దానికి జీరోస్ కనిపెట్టమంటే పర్టిక్యులర్‌గా మనం గ్రాఫ్ అది డ్రా చేసుకుంటా ఉంటే చాలా టైం అనేది అవుతుంది. ఓకే. బట్ నేను ఎందుకు చెప్తానంటే రేపు పాలిటెక్నిక్‌లో గాని, ఏపీఆర్‌జెడ్‌సెట్‌లో గాని ఈ గ్రాఫ్ ఇచ్చి జీఓసీ ఏంటని అడగడం, లేదా ఇది ఏ పాలినామియల్ అని అడగడం, ఇలాంటి క్వెషన్స్ వస్తూ ఉంటాయి. దాన్ని మీరు ఆన్సర్ చేయాలంటే దీని గురించి మీకు ఒక ఐడియా ఉండాలి. ఓకేనా? సరే. దిస్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ మనం ఇందాక గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ గురించి చెప్పుకున్నాం గదా! అంటే గ్రాఫ్ ఎలా వస్తుంది? ఏంటి? కరెక్షన్ ఆఫ్ పాయింట్స్ అనేది మనం చెప్పుకున్నాము. ఈ విధంగా పాయింట్స్ యూజ్ చేసి మనం గ్రాఫ్ ప్లాట్ చేసేస్తాం. అదే ఇక్కడ రాసాను. ప్లాట్ ద quadratic polynomial on a graph paper. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి చూడండి. ఈస్ ఏ గ్రాఫ్ ఆఫ్ పాలినామియల్ అంటే కర్వ్ అన్నమాట. లీనియర్ పాలినామియల్‌కి స్ట్రెయిట్ లైన్ వస్తదండి. ఇక ఆ తర్వాత క్వాడ్రాటిక్ అయినా, క్యూబిక్ అయినా ఇంక ఎంత డిగ్రీ పాలినామియల్ ఉన్నా గానీ కంపల్సరీగా కర్వ్ వచ్చేస్తుంది. ఓకే. ఇఫ్ ఏ గ్రాఫ్ ఆఫ్ పాలినామియల్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్ దెన్ ఎక్స్ కోఆర్డినేట్స్ ఆఫ్ దట్ పాయింట్స్ ఆర్ జీరోస్. అంటే మనము గ్రాఫ్ ప్లాట్ చేసిన తర్వాత ఆ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్‌ని ఎన్ని చోట్లయితే ఇంటర్సెక్ట్ చేసిందో ఆ పాయింట్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ ఇప్పుడు ఇది ఉంది. ఇది పాయింట్ ఏమవుతదండి? -3, 0 అంటే ఇందులోని ఎక్స్ కోఆర్డినేట్ -3. ఈ పాయింట్ ఉంది. ఇదేమవుతుంది? 2, 0 ఇందులో ఉన్న ఎక్స్ కోఆర్డినేట్ ఇవి జీరోస్ అవుతాయి. ఓకేనా? అంటే -3, 2 అనేవి జీరోస్ అవుతాయన్నమాట. ఓకేనండి. ఒక్కొక్కసారి మనకి గ్రాఫ్ ఇంటర్సెక్ట్ చేయకుండా ఇలా టచ్ చేస్తది. ఇలా టచ్ చేసినప్పుడు ఫర్ సపోజ్ ఇది 2 దగ్గర టచ్ చేసిందనుకుందాం. అంటే జీరోస్ ఏమవుతాయంటే 2, 2 ఈక్వల్ జీరోస్ వస్తాయి కదా! మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి చేసేటప్పుడు అందులో ఈక్వల్ జీరోస్ వచ్చాయి ఒక పాలినామియల్‌కి. సో, ఆ విధంగా అటువంటి టైప్ ఆఫ్ పాలినామియల్స్‌కి మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఇలా కర్వ్ జస్ట్ టచ్ చేస్తది ఎక్స్ యాక్సిస్‌ని. ఇంటర్సెక్ట్ చేయదు ఈ విధంగా. ఓకేనా అండి? సో, నీట్‌గా నోట్ చేసుకోండి. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంటు. మొత్తం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ పాలినామియల్‌కి ఎలా ఉంటుంది? ఇలా అప్‌వర్డ్స్ ఉంటుందా? లేదా ఇలా డౌన్‌వర్డ్స్ ఉంటుందా? టచ్ చేసినప్పుడు ఎలాంటి రూట్స్ వస్తాయి? ఐ మీన్ ఎలాంటి జీరోస్ వస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్. ఓకే. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియోలో నేను చాలా సార్లు చెప్పాను. ఇది ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ అని. సో, జాగ్రత్తగా చూడండి. ఇందులో నేను 3 కేసెస్ చెప్పానండి. జస్ట్ మీరు ప్రతి కేస్‌లోని కూడా ఈ షేప్స్ ఎలా వస్తున్నాయి? జీరోస్ ఏంటి? ఎలా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి? ఎలా తీసుకోవాలి? ఎటువంటి టైప్ ఆఫ్ జీరోస్ ఉంటాయి? అనేది ఈ డయాగ్రామ్ బట్టే నేను మొత్తం మీకు చెప్తాను. జాగ్రత్తగా చూడండి. సో, మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటున్నామండి. ఇప్పుడు గ్రాఫ్ ఈ విధంగా వచ్చిందనుకోండి. అంటే డౌన్‌వర్డ్స్ అన్నట్టు. సో, ఏ వాల్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది లెస్ థాన్ 0 ఉన్నప్పుడు మనకి గ్రాఫ్ ఈ విధంగా వస్తదన్నమాట. ఓకేనా? ఎగ్జాంపుల్‌కి -2x² + 3x + 1 అని ఏదో పాలినామియల్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం గ్రాఫ్ డ్రా చేస్తే దీని గ్రాఫ్ ఇలా వస్తది. ఓకేనండి? అంటే కంపల్సరీగా ఇలా వస్తదని కాదు. అది మేబీ ఇలా రావచ్చు. లేదంటే ఇలా రావచ్చు. అంటే ఏదైనా రావచ్చు. బట్ షేప్ అనేది మాత్రం ఇలా డౌన్‌వర్డ్స్ వస్తది అనేది మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది గ్రేటర్ థాన్ 0 అనుకోండి. అప్పుడు ఇలా అప్‌వర్డ్స్ వస్తది. ఓకేనా? చూడండి. ఇన్ దిస్ కేస్ గ్రాఫ్ కట్స్ ఎక్స్ యాక్సిస్ అట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్. కట్స్ అన్నా, ఇంటర్సెక్ట్స్ అన్నా ఒకటే. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ అని. సో, ఇక్కడ చూడండి గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్‌ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేసింది. అంటే ఈ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ అనేవి జీరోస్ అవుతాయి. ఓకేనా? నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. సో, అందుకే నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ కేస్. ఇఫ్ మీకు గ్రాఫ్ ఈ విధంగా కనిపిస్తే ఓకేనండి. ఫస్ట్ ఈ విధంగా కిందకుంది అంటే డౌన్‌వర్డ్స్ అయితే కంపల్సరీ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ లెస్ థాన్ 0. ఓకే. ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్‌ని ఈ గ్రాఫ్ ఇంటర్సెప్ట్ చేయట్లేదు. జస్ట్ టచ్ చేస్తుంది. టచ్‌కి, ఇంటర్సెప్ట్‌కి డిఫరెన్స్ ఉందండి. టచ్ అంటే ఫర్ సపోజ్ మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. ఈ విధంగా జస్ట్. ఓకే. అదే ఇంటర్సెప్ట్ అంటే ఇక్కడ. అంటే ఈ విధంగా కట్ చేస్తుంది. టచ్ అంటే జస్ట్ ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేస్తది. రెండిటికి డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎప్పుడైతే గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్‌ని టచ్ చేస్తదో, అప్పుడు దానికి 2 ఈక్వల్ జీరోస్ వస్తాయి అనేది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఓకే. ఇన్ దిస్ కేస్ గ్రాఫ్ టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎగ్జాక్ట్‌లీ ఎట్ 1 పాయింట్. సో, ఆ పాయింట్ ఫర్ సపోజ్ ఇది 2 అనుకుందాము. అంటే ఈ పాయింట్ ఏమవుతుందండి 2, 0 అంతే కదా! ఇంక డైరెక్ట్‌గా ఎక్స్ కోఆర్డినేట్ ఎలా తీసుకున్నా పర్లేదు. డైరెక్ట్‌గా ఇంకా మనం గ్రాఫ్‌లో నంబర్స్ వేసేటప్పుడు ఇక్కడ ఏ నంబర్ అయితే ఉంటదో అది తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు 2 దగ్గర ఇది టచ్ చేసింది కాబట్టి ఈ పాలినామియల్ ఈ పాలినామియల్‌కి జీరోస్ ఏమవుతాయండి? 2, 2 ఓకేనా? అదే విధంగా ఇలా ఉన్నప్పుడు కూడా ఓకేనా?
అంటే మీకు డిఫరెన్స్ తెలియడం కోసం నేను ఈ 2 వేస్తున్నాను అంతే. డైరెక్ట్‌గా మీకు ఒకటి వేసి టచ్ చేస్తున్నప్పుడు, ఇంటర్సెక్ట్ చేసినప్పుడు అన్నీ మీకు చెప్పేయొచ్చు. కానీ రెండిటికి మీకు డిఫరెన్స్ తెలియాలి, అర్థం అవ్వడం కోసం నేను ఆ డయాగ్రామ్ అలాగే ఉంచాను. ఓకేనండి. సో, మీరు చూసుకోవాల్సింది గ్రాఫ్ ఇంటర్సెక్ట్ చేస్తుందా? టచ్ చేస్తుందా? ఒకవేళ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ గురించి అడిగాడు అంటే గ్రాఫ్ డౌన్‌వర్డ్స్ ఉందా? అప్‌వర్డ్స్ ఉందా? అనేది చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్. సో, కేస్ 3 ఇందులో చూడండి గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ టచ్ చేయట్లేదు. ఎక్స్ యాక్సిస్‌ని ఇంటర్సెక్ట్ కూడా చేయట్లేదు. ఇలాంటి కేస్‌లో ఈ పోలినామియల్‌కి రియల్ జీరోస్ ఉండవు. జీరోస్ ఉండవని కాదండి. రియల్ నంబర్స్ జీరోస్‌గా ఉండవు. అంటే ఇమేజినరీ వాల్యూస్ వస్తాయి. దాని గురించి మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో డిస్కస్ చేద్దాం. ఓకేనండి. ప్రెజెంట్ ఇది మాత్రం మీరు ఏమని రాయాలి? ఈ విధంగా వస్తే హాస్ నో రియల్ జీరోస్ అనేది మీరు చూసుకోవాలి. ఎక్స్ యాక్సిస్‌కి కంప్లీట్‌గా కింద గాని, ఎక్స్ యాక్సిస్‌కి కంప్లీట్‌గా పైనగానే వస్తూ ఉంటదనమాట గ్రాఫ్. అంటే మీకు ఎగ్జామ్స్‌లో ఈ విధంగా చిన్న డయాగ్రామ్ ఇస్తారు. దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఏదైనా క్వెషన్ వస్తది. ఓకేనా? సో, టోటల్‌గా 3 కేసెస్ చెప్పాను. ఫస్ట్ కేస్‌లో 2 డిఫరెంట్ రూట్స్ వస్తాయి. అంటే ఇంటర్సెక్ట్ చేస్తది. సెకండ్ కేస్‌లో టచ్ చేస్తుంది. థర్డ్ కేస్‌లో టచ్ గాని, ఇంటర్సెక్ట్ గాని చెయ్యనిది. ఓకే. మూడింటికి కూడా వాల్యూస్ మీన్స్ కండిషన్స్ చూసుకోండి. ఈక్వల్ జీరోస్ టచ్ చేసినప్పుడు, డిఫరెంట్ జీరోస్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు, మొత్తానికి జీరోస్ ఉండవు. అంటే టచ్, ఇంటర్సెక్ట్ చేయలేనప్పుడు. ఓకే. ఇది మెయిను. అండ్ షేప్స్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.